अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అజాన్ గురించి ఇస్లాంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ముందుగా అజాన్ ఎందుకు ఇస్తారంటే నమాజు సమయం అయింది, నమాజుకు రండి అని చెప్పడాన్ని అజాన్ అని అంటారు. దీనికి ప్రత్యేకంగా కొన్ని పలకలు ఒక పద్ధతి ఉంది. దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అనే దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చి మనకు నేర్పించారు. మరి అల్లాహ్ని ఆరాధించే ప్రత్యేకమైనటువంటి పద్ధతి నమాజ్. ఈ యొక్క నమాజ్ కంటే ముందు అజాన్ అనే ఒక పిలుపు ఉంటుంది. ఈ యొక్క పిలుపుకి దీని గురించి తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను. ఆమీన్. అజాన్ అంటే ఒక ప్రకటన లేదా తెలియపరచడం లేదా వార్త అందించడం అనే అర్థం. ధార్మిక భాషలో, ఇస్లామిక్ భాషలో నమాజ్ కోసం ప్రత్యేకంగా పదాల ద్వారా పిలవటం అజాన్ అని అంటారు. అదేవిధంగా బిడ్డ పుట్టినప్పుడు కుడి చెవిలో అజాన్ ఇస్తారు. అదేవిధంగా ఎడమ చేతిలో ఇకామత్ పలకాలి. నమాజ్ కోసం అజాన్ ఇవ్వటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం. ఇది ఇస్లాం చిహ్నాలలో ఒక చిహ్నం. 5 పూటల నమాజ్కు శుక్రవారం నాడు అజాన్ ఇవ్వటం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంప్రదాయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయాన్ని సున్నత్ అని అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, ప్రవక్తల ద్వారా మనకు చెప్పిన దాన్ని సున్నత్ అని అంటాం. మరి అజాన్ ప్రారంభం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా జీవితం అంతా ఆపదలతో, కష్టాలతో, బాధలతో గడిచింది. ఆ సమయంలో ఒక్క నమాజ్ మాత్రమే విధి అయి ఉండేది. అప్పటి కాలంలో మక్కాలో ఉన్నప్పుడు, స్టార్టింగ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు. మరి తర్వాత మదీనా వచ్చిన తర్వాత కొంతవరకు శాంతి భద్రతలు చోటు చేసుకున్నాయి. తర్వాత విధులు, నిబంధనలు, చట్టాలు, బాధ్యతలు ఇలా అవతరించడం ప్రారంభమయ్యాయి. తర్వాత జకాత్, ఉపవాసాలు మరియు ఇలా విధిస్తూ ఇలా అల్లాహ్ యొక్క చట్టం, న్యాయం, ధర్మం ఇలా అంచెలంచెలుగా అవతరిస్తూ ఉంది. ఇలా హద్దులు, హక్కులు ఇలా నిర్ణయించబడుతూ ఉన్నాయి. ఇలా దాన ధర్మాలు విధించడం. ఆ కాలంలో ప్రతి నమాజుకు ప్రజలు ఒక చోట చేరుకునేవారు. ప్రజలందరూ వచ్చిన తర్వాత నమాజును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివించేవారు. అయితే ప్రజలకు నమాజు సమయం గురించి తెలియపరిచే సాధనాలేవి అప్పట్లో లేవు. ఇప్పట్లో ఉన్నట్టు మైకులు ఉన్నట్టు, సైరన్లు ఉన్నట్లు ఇంకా